I request M.V. Prasad Reddy గారిని to address the gathering. నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కారం, వేదిక ముందున్న పెద్దలకు కూడా నమస్కారం. నేను చాలా బ్రీఫ్గా మాట్లాడతాను, 5 నిమిషాలు, అంతకంటే ఎక్కువ తీసుకోను. నేను 3 అంశాలు టచ్ చేయాలనుకుంటున్నాను. అంటే ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ డిసిప్లిన్డ్ కమ్యూనిటీ ఏది, ఏ మతము అనే చర్చ జరిగినప్పుడు ఒక రైటర్ రాశాడండి, ప్రపంచంలో 150 కోట్ల మంది ఈద్ నాడు చంద్రుడు వచ్చిన సమయంలోనే ఒకే వైపుకు తిరిగి ఒకే ప్రార్థన చేస్తారు. ప్రపంచంలో 150 కోట్ల మంది. మన యోగా మనం అలా చేయగలుగుతున్నామా? 6 గంటలకి యోగా డే టైం ఇస్తే 6 గంటలకి, 6:30కి, 7, 7:30కి, 8ంటికి కూడా వచ్చేవాడు కొంతమంది ఉంటారు. అంటే అంత క్రమశిక్షణ మనం పాటిస్తే మనలో కూడా ఐక్యత, అభివృద్ధి కనిపిస్తుందండి. అంటే నేను ఎవరినో ఒకరిని పొగుడుతున్నాను అనుకోకండి, వాళ్ళని చూసుకొని నేర్చుకోవాలి, మనం చూసుకొని వాళ్ళు నేర్చుకోవాలి. అటువంటి క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఇటీవల ఒక స్టడీ చూశానండి, ఎవరు సర్వైవ్ అవుతారు, భవిష్యత్తు ఛాలెంజెస్, సమాజంలో వస్తున్న మార్పుల వల్ల ఎవరు సర్వైవ్ అవుతారు అంటే ఆ రైటర్ ఏం చెప్తాడంటే ముస్లిం కమ్యూనిటీ మాత్రమే సర్వైవ్ అవుతుంది, మిగిలిన కమ్యూనిటీస్ క్రమంగా నశించిపోతాయి, తగ్గిపోతాయి, జనాభా తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళలో ఇంకా కుటుంబ వ్యవస్థ బలంగా ఉంది, వివాహ వ్యవస్థ ఉంది. మనం వాళ్ళని విమర్శిస్తాం, ఒక్కొక్కటి 4 పెళ్ళిళ్ళు చేసుకోవడం. అది చాలా అన్సైంటిఫిక్ ఆలోచన. అంటే ఆడవాళ్ళు 1000 మంది మగవాళ్ళు పుడితే ఆడవాళ్ళు అక్కడ 947 మంది పుడుతున్నారు. హిందువుల్లో కూడా 950 మంది ఎంతమంది పుడుతున్నారు. అంటే ఒక్కొక్కటి 4 చేసుకోవడానికి 4000 మంది ఆడపిల్లలు పుట్టట్లేదు. అది నాట్ అవైలబుల్, చేసుకోలేని వాడు ఉన్నా కానీ. అదంతా ఏంటంటే ప్రెజుడిస్ నుంచి వచ్చిన ఆలోచన అన్నమాట. ఈ విషయం మనం కూడా మన కుటుంబాన్ని, వివాహ వ్యవస్థని నాశనం చేసుకుంటున్నాం. యోగా డే నాడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే యోగా అనేది మన జీవన భాగం. ఇది మొట్టమొదటి ఒక స్పీకర్ ఎవరు మాట్లాడతారు, ఇది భారతదేశము ప్రపంచానికి ఇచ్చిన కానుక అన్నారు. దానితో నేను ఏకీభవించట్లేదు. ఆసియా సమాజము ప్రపంచానికి 2 అద్భుతమైన కానుకలు ఇచ్చింది. ఒకటి కుటుంబ వ్యవస్థను ఇచ్చింది, ఒకటి యోగాని ఇచ్చింది. 3వది చెప్పుకుంటే మార్షల్ ఆర్ట్స్ ఇచ్చిందండి. ఇవి ఆసియా దేశాలన్నిటిలోనూ అభివృద్ధి చెందిన కళలు. మనకు ఏంటంటే పురాతన సంస్కృతి, 6000, 7000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. కాబట్టి మన వాళ్ళు అద్భుతమైనవి సృష్టించారు. కానీ ఆ అద్భుతాన్ని మనం కాపాడుకుంటున్నామా, ప్రొటెక్ట్ చేసుకుంటున్నామా, నాశనం చేసుకుంటున్నాం? ఒకసారి మనం ఆలోచిస్తే మనకే తెలుస్తుంది. క్రమశిక్షణ పోయింది, కుటుంబం కంట్రోల్ పిల్లల మీద పోయింది, సమాజం కంట్రోల్ పిల్లల మీద పోయింది. జెండర్ ఈక్వాలిటీ అనే కొత్త పదం వచ్చింది. ఐఎమ్ ఫర్ ఇట్. నేను జెండర్ ఈక్వాలిటీలో మహిళలు చాలా గౌరవించే వ్యక్తిని. కానీ ఆ పేరుతో ఏం జరుగుతుంది? వంటగదిలోకి తాళాలు వేసేస్తున్నారు. అది కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. వంటగదికి ఎప్పుడైతే తాళం వేశారో, వంటగదిని ఏ రోజున ఫంక్షన్ చేయలేదో, మన కుటుంబము, మన వ్యవస్థ నాశనం అయిపోతుంది. అలాగే స్కూలింగ్ వ్యవస్థ నాశనం చేసేస్తుంది. ఇన్ని రకాల నాశనం చేస్తున్నప్పుడు మనం యోగా చేయటం వల్ల ఉపయోగం ఉంటుందంటే వ్యక్తిగతంగా ఉపయోగం ఉంటుంది. కానీ యోగా ఏం చేస్తున్నామండి? ఈ యోగా ఎప్పుడు డెవలప్ చేశారు? మన ఋషులు, మన మహర్షులు, మన యోగ సాధకులు ఎప్పుడు డెవలప్ చేశారు? దేవాలయ వ్యవస్థ లేనప్పుడు, వీళ్ళు అడవుల్లో జీవిస్తున్నప్పుడు వీటిని డెవలప్ చేశారు. మతానికి యోగాకి ఏం సంబంధం లేదండి, అది మన జీవన విధానం. మనం అంటే జంతువులని ఫైటింగ్ చూసి మార్షల్ ఆర్ట్స్ డెవలప్ చేస్తారు మన యోగులు, మహామేధావులండి వాళ్ళు. అలాగే మనం ఆహారాన్వేషణలో మనం శరీర కదలికలు ఎలా ఉంటాయి, కదలికలు బాగా ఉన్నప్పుడు ఎలాగ వాళ్ళు దీర్ఘకాలం జీవిస్తున్నారు అని వాటిని అబ్జర్వ్ చేసి యోగాని డెవలప్ చేస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మా ఊర్లో మహాలక్ష్మి అనే ఒక మాదిగా ఆవిడ ఉండేది, ఎస్సీ అంటాం కదా. ఆవిడ 95 సంవత్సరాలు జీవించింది. ఆవిడ నిరుపేద కాదు, కానీ ఆహారం కొరత ఉండే మనిషి, కానీ ఎప్పుడు చిరునవ్వుతూ ఉండేది. ఆమె మనవరాలు ఇప్పుడు 13 మంది పిల్లల్ని కంది, 13 మంది ఇప్పుడు కూడా పని చేసుకుంటుంది. అంటే ఆరోగ్యం అనేది ప్రకృతితో కలిసి జీవించడము, ఎండ వర్షము. ఆమె ఎప్పుడు నారుమళ్ళ సమయంలోనూ, నాట్లేసే సమయంలోనూ
ఎప్పుడు వర్షంలో తడవడానికి ఎటువంటి సందేహం ఉండేది కదా. చక్కగా వర్షంలో తడుస్తూనే పనిచేసేది. మనం వర్షంలో తడిస్తే జలుబు చేస్తుందని అనుకుంటాం. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రకృతికి ఎంత సన్నిహితంగా మనం జీవిస్తే అంత సన్నిహితంగా, అంత సంతోషంగా జీవిస్తాం. మనం ప్రకృతి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం, ప్రకృతిని సర్వనాశనం చేసేస్తున్నాం. ఒక లాభ దృష్టితోటి కొండల్ని, గుట్టల్ని, అడవుల్ని నాశనం చేసేస్తున్నాం. మనము యోగా కేంద్రాల్లో కూర్చుని మన శరీరాన్ని అటు తిప్పి ఇటు తిప్పి చాలా సంతోషంగా ఉన్నాము, చాలా ఆరోగ్యంగా ఉన్నాము అని భావిస్తే మాత్రము అది సరైన అవగాహన కాదు. మనము నీటిని పొల్యూట్ చేస్తున్నాము, గాలిని పొల్యూట్ చేస్తున్నాము, మన చెట్లను నాశనం చేస్తున్నాము, కొండలను నాశనం చేస్తున్నాము. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాము? ఎవరికి వాళ్ళు ఆలోచన. మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏదేమైనా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అంటే నేను 2-3 పాయింట్స్ చెప్పింది చాలామంది ఏకీభవించకపోవచ్చు, కానీ నేను నా అధ్యయనం ద్వారా, నా అనుభవం ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రకృతికి సన్నిహితంగా జీవించండి. అప్పుడు మీరు సుఖంగా ఉంటారు, మీ ఇరుగు పొరుగు వారిని సుఖంగా ఉంచుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ జీవన విధానం గురించి చక్కగా వివరించారు.